గోత్రి, ఇంకో దిక్కు యమునోత్రి, ఓ దిక్కు కేదార్నాథ్ శివయ్య, ఇంకో దిక్కు బద్రీనాథ్ నారాయణ. అదే చార్ధామ్ యాత్ర గురించే చెప్తున్నా. ఎక్కడెక్కడోళ్ళో బండ్లు కట్టుకొని పోతుర్రు, 4 తీర్థాలు తిరిగి పుణ్యం మూట కట్టుకుందామని బయలుతుర్రు. ఇప్పుడు తప్పితే మళ్ళా 6 నెలలు ఆగాలి. అందుకే చాలా మంది ఆలస్యం చేయకుండా బాట పడుతుర్రు. చార్ధామ్ యాత్ర చాలైంది. మరి ఏం కథ ఏందనేది చూద్దాం పర్ర సరే. జిందగీలో ఒక్కసారన్న పోయి రావాలి అంటుంటారు కొన్ని గుళ్ళకు. అసోంటి వాటిలో చార్ధామ్ యాత్ర కూడా ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ 4 గుళ్ళు 6 నెలలు తెరుచుకుంటాయి, 6 నెలలు మూసుకొని ఉంటాయి. అట్లా ఇక 6 నెలల కింద మూతపడ్డ గుడి తలుపులు మళ్ళీ ఇప్పుడు తెరుచుకునే యాళ్ళ అయింది. మొన్న ఐతారం అక్షయ తృతీయ నాడు తొలుత యమునోత్రి గుడి తలుపులు తెరుచుకున్నాయి. అటెనక గంగోత్రి గుడి తలుపులు తెరిచిండ్రు. బుధవారం నాడు కేదార్నాథ్లో వెలిసిన బోలేబాబా దర్శనం చాలా అవుతుంది. ఆ చూడరి 50 టన్నుల పూలతోని గుడిని తీరొక్క తీరులో అలంకారం చేసిండ్రు. కేదార్నాథ్ల దర్శనాలు చాలా అయినాక ఆఖరికి బద్రీనారాయణ స్వామి గుడి తలుపులు తెరుస్తారు. ఇప్పటికే లక్షల మంది చార్ధామ్ యాత్ర కోసం బయలుతాండ్రు. పోయినేడు లెక్కనే ఈసారి కూడా దగ్గర 50 లక్షల మంది దాకా దర్శనాలు చేసుకుంటారని ముందుగానే అంచనా వేసిండ్రాట. ఇప్పటికే లక్షల మంది ఆన్లైన్లో పేర్లు రాసుకున్నారట. ఇక చార్ధామ్ యాత్రలో ఈసారి కొత్త రూలు పెట్టిండ్రు. హిందువులు కానోళ్ళు, సనాతన ధర్మాన్ని పాటించనోళ్ళ వలన గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ దర్శనం చేసుకోవాలంటే సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్నదని అఫిడవిట్ల సంతకం చేయాలన్నట. అట్లయితేనే దర్శనానికి ఇడుస్తారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే చార్ధామ్ యాత్రకు పోయేటోళ్ళు నకిలీ టికెట్లు, నకిలీ వెబ్సైట్లతో పైలంగా ఉండాలి అని ఇప్పటికే సెంటర్ సర్కార్ వాళ్ళు హుషారు చేసిండ్రు. రూములు బుక్ చేస్తాం, హెలికాప్టర్ బుక్ చేస్తాం అని చెప్తే ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దని చెప్తున్నారు. 1-10 సార్లు ఆలోచనలు చేసి అన్ని తీర్లు తెలుసుకొని రూములు, టికెట్లు బుక్ చేసుకొని అని చెప్తున్నారు. మోసపోతే 1000 రూపాయలు వట్టిగా పోతాయి. చూసుకోండి.